నమస్కారం. నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. అదేంటి సడన్గా ఏ పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఈ పాటకి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఒక మంచి లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నటువంటి సినిమానే ఈ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. అయితే ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? అసలు లవ్ అంటే ఏంటి, లవ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, ఎంత లాంగ్ రన్ ఉంటుంది, ఎంత అనుభూతి ఉంటుంది, ఈ విషయాలన్నీ మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నాయి. మరి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అలాగే మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలకి పెద్దపీట వేసే లగడపాటి శ్రీధర్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. నందిత అండ్ సుధీర్ బాబు ప్రేమ కథా చిత్రంతో మంచి హిట్ పేరుగా పేరు తెచ్చుకున్న వీళ్ళిద్దరూ ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం గురించి మనతో ముచ్చటించడానికి వారి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దామా? హలో సుధీర్ గారు. హలో అండి. హలో సార్. సో చాలా హ్యాపీగా ఉంది కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఫిల్మ్ గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న డౌట్ ఏంటంటే కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అసలు ఈ టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు, ఎందుకు సజెస్ట్ చేశారు, అండ్ కృష్ణ అనేది పాత్ర ఏంటి ఇందులో? అంటే బేసికలీ ఇది ఒరిజినల్గా కన్నడలో చార్మినార్ అనే టైటిల్తో వచ్చిందండి. అంటే మన జీవితానికి నలుగురు పిల్లర్స్ లాగా మనల్ని నిలబెడతారు. అది ఫస్ట్ తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, ప్రియురాలు, భార్య, అమ్మ అన్ని కలిపితే మళ్ళీ తన అలాగా ఆ నలుగురని తీసాడు. పెద్ద హిట్ అయింది, ఉత్తమ చిత్రం వచ్చింది. కానీ నాకు తెలుగులోకి తీసుకున్నాక డైరెక్టర్కి చెప్పా, ఇది అచ్చ ప్రేమ కథ లాగా ఉండాలి. దీంట్లో అక్కడ మిగతా 4 చిన్న చిన్న అయినా కూడా ప్రేమ కథ 90%. ఓకే. సో ఇది ప్యూర్ లవ్ స్టోరీ చందు. సో తెలుగులో ఇలా ప్రేమ కథగా టైటిల్, ప్రేమ చిహ్నంగా ఉండే టైటిల్ పెడదామని డిసైడ్ చేసేటప్పుడు కథ అక్కడ రివర్ బ్యాక్గ్రౌండ్, ఒక బ్రిడ్జ్ మీద అన్నీ జరుగుతుండేది. సో తెలుగులో నేను సజెస్ట్ చేశాను. ఫస్ట్ ఏంటంటే ఇదే ప్రేమ అంటే, దిస్ ఇస్ ప్రేమ అంటే ఇదే అని, ఇదే ప్రేమ అంటే అని చెప్పాను. బాగానే ఉంది సార్. అంటే ఐ వాంట్ గివ్ ఫైనల్ స్టేట్మెంట్. లవ్ అంటే ఈ మూవీలో చూస్తే మీకు లవ్కి సంపూర్ణ అర్థం, పరమార్థం దొరుకుద్ది అని. దెన్ అందరు చాలా చిన్న చిన్న సినిమాలు అలా పెడతారు. దీంట్లో ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఈ సినిమాల కథలో రివర్ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళ లైఫ్ స్టైల్ పెరుగుతూ ఉంటుంది. కానీ రివర్ జీవనది అంటారు. ఎన్నో మరి ఈరోజు వాట్ ఎవర్ సివిలైజేషన్ డెవలప్ అయిందంటే ఒక నది వల్లే జరిగిందండి. దాంతో ప్రేమ కూడా నది వల్ల ఎలా కలిసింది, ఎలా ఒక ఇద్దరి అమర ప్రేమికులను కావాలి, ప్యూర్ స్వచ్ఛమైన ప్రేమికుల్ని నేచర్ ఎప్పుడు కాపాడుద్ది అని చెప్పే కథనమే ఈ కృష్ణమ్మ కలిపింది. నేచర్ అంటే కృష్ణమ్మ. ఓకే. అయితే కృష్ణానదికి ఒక ముఖ్య పాత్ర ఉందని అనుకోవాలి. చాలా ముఖ్య పాత్ర అండి ఈ సినిమా. సో సుధీర్ గారు, మీరు ఫస్ట్ టైం కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే సో సాఫ్ట్ క్యారెక్టర్ అనిపించిందా? ఎందుకంటే మీరు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశారు, అట్ ద సేమ్ టైం కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ కూడా చేశారు. సో ఇది వినగానే మీ మైండ్లో వెంటనే స్పార్క్లా వచ్చిన ఆలోచన ఏంటి? అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఫెల్ట్ వెరీ లక్కీ అండి. అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నప్పుడు ఆడియన్స్లో ఒక్కటి మాత్రం కామన్, నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మన తెలుగులో మంచి కథలు చాలా తక్కువగా వస్తాయని. సో అలా తలబాదుకుంటూ ఉంటారు ఆడియన్స్. అలాగే ఆర్టిస్టులు కూడా తలబాదుకుంటూ ఉంటారని నేను యాక్టర్ అయిన అర్థమైంది. సో ఆ టైంలో ఉన్నప్పుడు దట్స్ వెన్ శ్రీధర్ గారు పంపించారు అనమాట, ఈ కథ వినండి చంద్రు గారు. సో వన్స్ ఇన్ వెంటనే ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్ ఫిల్మ్. పర్ఫెక్ట్గా కథ వైజ్ మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా, నన్ను టెస్ట్ చేసే సినిమా. అండ్ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 10 yearsలో ఈ టైప్ ఆఫ్ సినిమా వచ్చింది నాకైతే ఎక్కడ గుర్తులేదు అసలు. సో ఆ ఫ్రెష్నెస్ ఉంది అని చెప్పి అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మంచి స్కోప్ ఉంది అనిపించి ఇమీడియట్గా మనకి ఓకే చేస్తుంది. సో అలాగే అంటే మీరు కన్నడ ఫిల్మ్ చార్మినార్ చూసి బాగుంది అనిపించి తెలుగులో తీయాలని చంద్రు గారితో మాట్లాడడం జరిగిందా, లేదంటే ఆయనే మీతో వచ్చి డిస్కస్ చేయడం జరిగిందా? ఆయన బేసికలీ ఆయనకి తెలుగులో ఎంట్రీ కావాలని హైదరాబాద్ వచ్చారు. సో మనం లాస్ట్ 8-9 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి నా దగ్గర ఎవరు ప్రొడ్యూసర్ అంటే నేను కన్నడ వచ్చండి నాకు. సో కొత్త వాళ్ళకి ఎవరికైనా ఎంతో కొంత ఛాన్స్ ఇస్తారు కానీ ఆయన తెలుసుకొని నా దగ్గరికి వస్తే ఆయన ప్రీవియస్ సినిమాల గురించి తెలుసుకున్నానండి. అన్ని ప్రేమ కథ చిత్రాలే. ఒక దాని పేరు తాజ్ మహల్, ఒక దాని పేరు ప్రేమ్ కహానీయే,
ఇంకో దాని పేరు మైలారి అని శివరాజ్ కుమార్ పెద్ద స్టార్ అక్కడ సూపర్ స్టార్తో చేశాడు. సో ఈ సినిమా ఇంకా మేకింగ్లో ఉంది. వేరే సినిమా కథ ఏదో చెప్తే నాకు నచ్చలేదు. చందు ఇలాంటి కథలు చెప్పాలనుకుంటే నువ్వు ఇంకా కర్ణాటకలో నుండి ఇక్కడ రావద్దన్న మోడల్. సార్ అది నా కథ కాదండి, నేను తెలుగు అంటే పెద్ద మీటర్లో పెద్ద స్పాన్ ఉండాలి, పెద్ద కమర్షియల్గా ఉండాలి. తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో కల్లా ది బెస్ట్ ఆడియన్సెస్ మంచి దాన్ని ఎప్పుడైనా ఆస్వాదిస్తారు, మంచిగా ఉన్నట్టు చెప్పండి సార్. నేను ఒకటి అండర్ ప్రొడక్షన్లో ఉంది ఈ సినిమా, నాకు బాగా గుండెకి దగ్గర అయిన కథ సార్, మీరు చూస్తే నచ్చుద్దాను. కానీ రెడీ నాకు చెప్పన్నప్పుడు చూసి ఇంటర్వెల్కే ఈ సినిమా తెలుగులో చేయాలని డిసైడ్ అయ్యా. నందిత మీరు కలిసి ఆల్రెడీ ఇది మళ్ళీ హిట్ పైర్ ప్రేమ కథా చిత్రం, సో రిపీట్ అయ్యారు మళ్ళీ ఇందులో. సో ఎలా అనిపించింది అంటే మళ్ళీ ఇది ఒక సక్సెస్కి చిహ్నం అనిపించిందా? ఎందుకంటే ప్రేమ కథా చిత్రం మంచి బ్లాక్ బస్టర్ అయింది. మా ఇద్దరు కెమిస్ట్రీ అక్కడ కూడా బాగా వర్కౌట్ అయింది. అంటే తన టైమింగ్ కానీ తను చేసే పర్ఫార్మెన్స్ కానీ నాకు ఈజీ అవుతుంది తను అంత బాగా చేస్తున్నప్పుడు. సో ఈ సినిమాలో కూడా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి అనుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నట్టుగానే బాగా వర్కౌట్ అయింది. ప్లస్ కథ వైజ్లో కూడా ఇట్స్ క్వైట్ ఆపోజిట్ టు వాట్ ప్రేమ కథ చిత్రం ఇస్. ప్రేమ కథ చిత్రంలో యూ విల్ సీ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. అంటే నా క్యారెక్టర్ కానీ తన క్యారెక్టర్ కానీ 2 సినిమాల్లో చాలా వేరియేషన్ ఉంటుంది. ప్రేమ కథ చిత్రంలో తన దగ్గరికి వెళ్ళాము అంటే చచ్చిపోతాను భయపడతాను అనమాట. ఇప్పుడు ఈ సినిమాలో తను దూరం అయితే చచ్చిపోతానని భయపడతాను అనమాట. సో ఇట్స్ లైక్ క్వైట్ ఆపోజిట్, కానీ డిఫరెంట్ ఎమోషన్. సో చాలా బాగా చేసింది ఆ అమ్మాయి కూడా, సూపర్బ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. నేను సినిమా చూసిన తర్వాత ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ దీనికన్నా బాగా ఎవరైనా చేయగలరా అనేది. అంటే ఇప్పుడు టైటిల్ శ్రీధర్ గారు చెప్పినట్టు టైటిల్ చాలా హైప్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్కి. అయితే మీరు విన్నప్పుడు ఫస్ట్ టైం టైటిల్ విన్నప్పుడు అంటే మీకేమనిపించింది? సో సాఫ్ట్ అయిపోతుందేమో నాకు అనిపించిందా? ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుగు ఆడియన్స్కి ఒక ఫీల్ ఉంది, హీరో అనగానే ఒక డిఫరెంట్ ఎంట్రీ ఉండాలి, అలాంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఈ టైటిల్ నాకు బాగా సాఫ్ట్ అయిపోతుందేమో, టూ మచ్ ఆఫ్ లవ్ స్టోరీ అయిపోతుందేమో, నాకు సూటబుల్ కాదేమో అట్లాంటి. ఐ వాంటెడ్ ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, జనాలు చూసినప్పుడు నాతో పాటు కనెక్ట్ అయ్యి ట్రావెల్ అవ్వాలి, అలాంటి కథ కావాలి. సో ఈ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని టైటిల్ చెప్పిన వెంటనే ఐ కెన్ సీ ఎ స్టోరీ ఇన్ దట్. సో ఇమీడియట్గా నాకు ఒక సోల్ కనిపించింది. టైటిల్లో జనరల్గా జస్ట్ ఒక క్యాచీగా పెట్టుకుంటారు 1-2 కానీ, బట్ ఐ కెన్ సీ సమ్ సోల్ ఇన్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇట్స్ లవ్ స్టోరీ, నైస్ డీసెంట్ లవ్ స్టోరీ అనేది తెలిసిపోతుంది. మాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు కామన్ ఆడియన్స్ అందరికీ, నాకైతే పర్సనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు కలుస్తారా కలవరా అని ఒక చాలా డెవలప్ అయింది మైండ్లో. తర్వాత మళ్ళీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నారు కాబట్టి ఏదో కృష్ణ అనేది లింక్ ఉంది, కానీ అది ఎలాగా అనేది ఒక డౌట్ వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ట్రైలర్లోనే లవ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ లవ్ ఈజ్ ఫన్, లవ్ ఈజ్ రిస్క్, లవ్ ఈజ్ డేంజర్, ఇట్లా చాలా చాలా ఇచ్చారు. అంటే ఆ ఎమోషన్స్ అన్నీ మాకు రియలిస్టిక్గా ఈ పిక్చర్లో కనిపిస్తాయి అంటారా? మీరు ఫీల్ అయ్యారా సుధీర్ గారు? డెఫినెట్లీ అండి. అంటే కథలోనే ఉంది. ఎవ్రీబడీస్ లైఫ్ రియల్గానే ఉంటాయి అవన్నీ ప్రాబ్లమ్స్. ఇట్స్ నాట్ లైక్ వీ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ పుట్ ఇట్ జస్ట్ అలాగా. మీరు రేపు చూసారంటే దోస్ సీన్స్ ఆర్ వెరీ సింపుల్ సీన్స్. కాకపోతే ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ సిచ్యువేషన్ ఉంటుంది డెఫినెట్గా. సో అది ఏ సిచ్యువేషన్ అనే డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, డేంజర్ ఉంటుంది, అవన్నీ క్రాస్ చేయాల్సిందే. ఇప్పుడు దీనికి ఇంకొక నిదర్శనం అండి. బేసికల్లీ నేచర్లో ప్రకృతిలో చూస్తే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద రివర్. రివర్ ఎక్కడ పుట్టుద్ది, ఎన్ని మలుపులు తిరుగుద్ది, ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి చివరికి సముద్రంలో కలుసుద్దిగా. అది ఒక నదికి ఒక సముద్రానికి ఉన్న ప్రేమ. కానీ ఎప్పుడు ఒక రివర్, ఒక నది గలగలానే వెళ్తుంది కదా తప్పితే దాన్ని ఎప్పుడు నిరుత్సాహపడాల. ప్రేమలో పడినోళ్ళు కూడా ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా మలుపులు తిరుగుతూ చేరుకోవాల్సిన ప్రియుడిని, గెలవాల్సిన ప్రేమని తప్పకుండా గెలుస్తారని చూపించే చిత్రమే ఈ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. సో ఇప్పుడు మనం చూస్తుంటే జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. ఈవెన్ స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా కూడా అసలు హాయ్ బాయ్లో కూడా లవ్ యూలు ఉంటున్నాయి. సో అలాంటి ఒక స్పీడ్ జనరేషన్, ఫాస్ట్ మూమెంట్స్, లవ్ స్టోరీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇందులో? లేదంటే సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా సాఫ్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దెర్ బి ఎవ్రీథింగ్ అండి. అంటే వీ డిడ్ంట్ ట్రై టు మ్యానుఫ్యాక్చర్ కొత్తగా ఏదో చూపించాం. రియలిస్టిక్గా లైఫ్లో ఎలా జరుగుతాయి అట్లాంటివే చూపించాం.
ఇన్ నైసర్ వే, అంటే ఇన్ ఎంటర్టైనింగ్ వేగా. ఏదో కదా ఏమో అలా అన్ని లెక్చర్లు ఇచ్చి స్పీచ్లు ఇచ్చేది ఉండదు. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్, దట్స్ మోర్ థింగ్. అలా హాయ్ బై లవ్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు క్యారెక్టర్ ఈ సినిమాలో. అంటే ఈ రోజుల్లో లైక్ ఇందాక డిస్కషన్ అయినప్పుడు ఐ లవ్ యూ లాట్స్ ఆఫ్ లవ్ యూ ఆల్ అనేది ఉంటే జస్ట్ అలా వదిలేస్తున్నావు, యూ డోంట్ రియలీ మీన్ ఇట్. అంటే ఇట్స్ బికమ్ ఏ ఫ్రేజ్ మోర్ దాన్ దేర్ ఇస్ ఎనీ మీనింగ్ ఫర్ లవ్ యూ ఆర్ సంథింగ్, ఇట్స్ బికమ్ ఏ ఫ్రేజ్. హీరో క్యారెక్టరైజేషన్ అది. హీరో ఎంతసేపటికి అంటే నేను నిజంగా చెప్పాలి అనుకుంటే నా ఫీల్ ఎప్పుడు చెప్తాను, లేకపోతే చెప్పను ఉట్టినే ఐ లవ్ యూ సరదాగా డ్రామాల్లో కానీ సరదాగా ఎక్కడ కానీ అక్కడ కానీ చెప్పడం అనమాట. అట్లాంటి మాటలు ఉట్టినే ఇప్పుడు డ్రామాలో కానీ ఎవరితో అయినా చెప్పాలని చెప్పడు. He wants to say only to that girl, he will never say anything else to someone else. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న హీరో అనమాట. ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది హీరోయిన్కి హీరోకి, స్మాల్ థింగ్స్ అట్లాంటివి చాలా బాగుంటుంది. అంటే టోటల్గా ఫిల్మ్లో ఆల్ ఎమోషన్స్ క్యారీ అవుతూ ఉంటాయి కదా, అండ్ మీకు నందితాకి ఇద్దరికి కూడా ఈక్వల్గా చాలా ఎమోషన్స్ ఉంటాయి. మోస్ట్ టోటల్ ఫిల్మ్ మొత్తం మీద ఇది నేను ఊహించిన స్థాయిలో అసలు నేను పెర్ఫామ్ చేయలేనేమో అనుకున్నాను, అంత ఎమోషనల్ సీన్ ఇది అనేటువంటి సీన్ ఏదైనా ఉందా? నేను ఎప్పుడు అనుకోలేదండి దట్ లైక్ ఇది చేయలేను అని అయితే అనుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ సీన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈజ్ అ టఫ్ టాస్క్ ఫర్ మీ. బికాజ్ నేను ఉంటనే ఒక పేపర్లో చదివి ఈ డిక్షనరీ ఇలా చెప్దాం అనుకుని వెళ్ళలేము. బికాజ్ దిస్ సంథింగ్ ఎమోషనల్గా చెప్పేది ఆ క్యారెక్టర్లో ఉండాలి. సో నేను ఆ డైలాగ్ చెప్పక ముందర ఆ బ్యాక్గ్రౌండ్ కృష్ణ క్యారెక్టర్ నేనే అని ఫీడ్ చేసుకుంటూ వెళ్ళి చెప్పాలి. దట్స్ వెన్ ద కరెక్ట్ ఎమోషన్స్ వస్తుంది. సో ఫర్ మీ ఎవ్రీ సీన్ ఇస్ టఫ్, అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ సీన్ ఇస్ ఈజీ. ద ఓన్లీ పార్ట్ ఇస్ స్ట్రెన్యూస్, మెంటల్లీ స్ట్రెన్యూస్ అయిపోతాం. నాకు జనరల్గా ఒక షో వేరే సినిమా ఏమైనా చేశాను అనుకున్నా, యాక్షన్ బేస్డ్ లేకపోతే నార్మల్ ఎంటర్టైనింగ్ సినిమా, నార్మల్ చిన్న పంచ్ డైలాగులు వేసుకునే సినిమాలు, అది పొద్దున్నే సాయంత్రం చేసేప్పుడు నాకు ఫ్రెష్గానే ఉంటాను, దాని తర్వాత చాలా పనులు చేసుకుంటాను. కానీ దిస్ ఫిల్ ఐల్ బీ డ్రైన్డ్ అవుట్, మెంటలీ ఐల్ బీ డ్రైన్డ్ అవుట్, ఫిజికలీ కాకుండా మెంటలీ ఐల్ బీ డ్రైన్డ్ అవుట్. బికాజ్ ఈ క్యారెక్టర్ అంత ఎమోషనల్గా ఉంటుంది అనమాట. అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్, ఐ మీన్ ఇప్పుడు కౌంటర్ ఇద్దరి మధ్యన యాక్షన్ చేయటం ఈజీ అండి, వాళ్ళు ఇచ్చిన డైలాగ్కి రియాక్షన్ ఇవ్వడం ఈజీ. కానీ ఒక్కడే ఉండి యూనో ఏకపాత్రాభినయం అంటారు సార్, దాన్ని ఒక ఎపిసోడ్లో కార్ ఎపిసోడ్లో ఎక్సెల్డ్ అంతే. ఆ ఒక్క సీన్కే ఉత్తమ నటుడు వచ్చే అంత గర్వంగా యూనో పీపుల్ లైక్ ద మూవీ. శ్రీధర్ బాబు ఆ సీన్ కార్లో చేశాడు శ్రీధర్, ఐ మీన్ మమ్మల్ని అసలు కరిగించేశాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని కవ్వించడమే కాదండి, పాటలతో కవ్విస్తుంది, కానీ మనుషుల్ని కరిగించేస్తుంది. టుడే ఏదైనా కరిగితేనే దాంట్లో ఉన్న టేస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక చాక్లెట్ అలా ఉంటుంది, తిని నోట్లో చప్పరించా అలా ఉంటుంది. ప్రేమని కరుగుతూ ఉంటే యూ విల్ ఎంజాయ్ దట్ ఆ స్వీట్నెస్ ఈ సినిమాతో. దానికి వీళ్ళిద్దరూ సుధీర్ బాబు అండ్ నందిత అమేజింగ్ పేర్. సుధీర్ గారు, అంటే మీరు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంటే డిఫరెంట్ వేరియస్ ఫిల్మ్స్ తోటి వస్తున్నారు, ఒక డాన్సర్గా కూడా మంచి ఐడెంటిటీనే వచ్చింది. సో డెఫినెట్గా పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ డాన్స్ ఫ్రమ్ యూ. సో ఈ ఫిల్మ్లో ఏదైనా అట్లాంటి డాన్స్ బీట్స్? సినిమాలు అన్నీ ఉన్నాయండి, ఫైట్స్ ఉన్నాయి, డాన్స్ కూడా ఉంది. డాన్స్లో విల్ బి వన్ ఆఫ్ మై బెస్ట్. ఫైట్స్ లో కూడా బెస్ట్, యాక్టింగ్ లో బెస్ట్. ఐమ్ టెల్లింగ్ యూ, దీంతో ఈజ్ అరైవ్డ్ అని అంటారని ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు టెక్నీషియన్స్ డిఐలో కానీ డిటిఎస్ వాళ్ళు కానీ సుధీర్ బాబు అలా అంటున్నారు. ఏమైనా వర్కౌట్స్ చేశారండి దీనికోసం మీరు? డైట్స్లో కొద్దిగా చేంజెస్ చేశాను. డైట్స్ తీసుకునేప్పుడు కొద్దిగా వెయిట్ పుట్ ఆన్ అవసరం, కొద్దిగా దాని ప్రకారంగా డైట్ తీసుకోవడం అట్లా చేశాను అనమాట. కొద్దిగా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో చేసేదానికి కొద్దిగా బుగ్గలు గిగ్గలు ఉండి కొద్దిగా పొద్దుగా ఉండాలని చెప్పి ట్రై చేసాం. సో మెచ్యూర్ అయ్యే కొద్దిగా తగ్గించాం, ఆ టైప్లో ట్రై చేశాను లైట్. సో కమింగ్ టు మ్యూజిక్, హరి గారు మ్యూజిక్ ఇచ్చారు, అంటే ఇప్పుడు కన్నడ ఫిల్మ్కి కూడా ఆయన ఇచ్చారు. సో కన్నడ ఫిల్మ్కి ఆయన ఇచ్చారు, ఆ సాంగ్స్ బాగున్నాయి కాబట్టి ఈ ఫిల్మ్కి కంటిన్యూ చేశారా, లేదంటే ఆయన్నే చూస్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు? కన్నడలో సోల్ ఆఫ్ ద మూవీ ఇస్ మ్యూజిక్.
సో పాటలు ఇనే సినిమా హిట్. సినిమా చూడకముందు పాటలు విన్నానండి, కన్నడ పాటలు. ఎమ్మటే ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్ ఒకళ్ళే ఆయనే సినిమా హిట్ అయ్యాను ఇదన్న. అదేంటి సార్ అంటే పాటలు విన్నాను, కథ కనపడింది నాకు, భలే ఉంటుంది అన్న. సార్ సినిమా చూడండి సార్ 80% అంటే మళ్ళీ పని పెట్టాను. సినిమా చూసినా సినిమా ఎమ్మటే హిట్ అని చెప్పాను. సో రీమేక్ చేసేటప్పుడు డైరెక్టరు అతను ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్దామని, ఎందుకంటే మన దగ్గరికి వచ్చాడు, మన పెద్ద ప్రొడక్షన్ హౌస్, వీ కెన్ అఫోర్డ్ బిగ్గర్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో సార్ మ్యూజిక్ డైరెక్టర్ మంచి పెద్దోని పెడదాం, ఎందుకే బాబు అంత మంచి కథ అంత మంచి మ్యూజిక్ అక్కడే ఇచ్చి మళ్ళీ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అతనే కావాలన్నా. సార్ ఫస్ట్ మూవీ అంత మంచిది ఇచ్చారు, ఎవరు అబ్బాయి పిలుచుకురాండి, హైదరాబాద్లో ఉన్నాడు సార్ అని పిలిపించాడు. నేను ఇంకా కర్ణాటక అతను హైదరాబాద్లో పొరపాటున ఉన్నాడని పిలిపించాడు. హైదరాబాద్ కుర్రాడే, మన తణుకు అబ్బాయి, తెలుగు అబ్బాయి, హైదరాబాద్. సో తెలుగు అని చెప్పంగానే స్వీట్ బాయ్, 25 years 26 years ఓల్డ్ బాయ్, ఇతనే మ్యూజిక్ చేస్తాడు. ఇంకో తెలుగుడికి నువ్వే ఛాన్స్ తీసుకొని సినిమా ఛాన్స్ ఇస్తే నేను ఇవ్వనా మా ఇక్కడ వాళ్ళకి అని చెప్పి ఇంకా గర్వంగా ఇచ్చాను. దాన్ని ఎక్సెల్ ఒక్క పాట అక్కడ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది, రాధే రాధే సాంగ్. ఇక్కడ కూడా పెద్ద హిట్ అయిన సాంగ్ అది. సుధీర్ అతను మన హరి సార్ ఇంకా నేను ఇంకా మంచి ట్యూన్లు ఇస్తాను సార్ అన్న. నేనైతే ఒక సాంగ్కి నిజంగా సుధీరే రెస్పాన్సిబుల్. ఆ సాంగ్ పెట్టి ఒరిజినల్ సాంగ్ అక్కడ కూడా ఇంటర్వ్యూల ముందు చాలా బాగుంది, అదే పెడదాం సుధీర్, ఇప్పుడు టైం లేదు ఫాస్ట్గా తీయాలమ్మా సినిమా అంటే ఒక సాంగ్ ఇస్తే నేను వినేసిన బాగుంది కానీ అదే పెడదామని పక్క వెళ్ళిపోయాను. సుధీర్ 2 రోజులు మళ్ళీ ఇంకొకసారి వినండి సార్ ఈ పాట అన్నాడు. అది ఈరోజు సినిమాకి హైలైట్ అయి కూర్చుంది, ఓలా సాంగ్. ఎందుకు కొంచెం లేట్ అయింది ఫిల్మ్? ఆడియో వచ్చేసింది ఆల్రెడీ. ఆడియో చాలా బాగుందని చాలా పెద్ద రేటు కొనుక్కున్న ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు, సార్ ఆడియో ఇంత మంచి ఆడియో 6 నెలల ముందు రిలీజ్ చేసినా కూడా జనాలు ఎంజాయ్ చేస్తారండి, లెట్ మీ రిలీజ్ ఇట్ సార్ అంటే, సరే ఇప్పుడు నాకేమో మనం రిలీజ్ చేసామని చెప్పాను. తర్వాత వీఆర్ వర్కింగ్ ఆన్ ఆర్ఆర్ అండ్ ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్లో ఒక లెంత్ ఎంత ఉండాలి తెలుగు ఆడియన్స్కి, ఎడిటింగ్ సైడ్ సుధీర్ అయితేనేమి నేనైతేనేమి ఒక 100 సార్లు చూసుంటాం సినిమాని. ఆయన ఒక 100 సార్లు చూసి, నేను ఒక 100 సార్లు, డైరెక్టర్ ఒక 100 సార్లు, అంత క్షుణ్ణంగా తెలుగు మీటర్. కన్నడ ఆయన ఒక కటింగ్ ఇస్తాడు, మేము తెలుగు వాళ్ళం, కన్నడ సినిమా మేము తెలుగు సినిమా, ఆ కటింగ్ దగ్గర మేము డిస్కస్ చేసి ఏ లెంత్కి ఉండాలి, ఏ సీన్లు తెలుగు మీటర్కి తీసుకురావడానికి కష్టపడి, దానికి ఆ మీటర్ వచ్చినాక వెరీ సోల్ఫుల్ వెరీ హార్ట్ఫుల్ డైలాగ్స్ అండి, దాన్ని ఎన్హాన్స్ చేయాలంటే ఆర్ఆర్ చాలా ముఖ్యం. దానికి మళ్ళీ సుధీరు ఆనెస్ట్లీ ఈ హెల్ప్ విత్ ఆర్ఆర్, ఐ వర్క్ విత్ ఆర్ఆర్, ఈ మా హరితో, ఇతను శేఖర్ చంద్రతో. ఇంకా ఏదో తగ్గిందంటే ఆర్పి పట్నాయక్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి, అందరం కొత్త వాళ్ళం కదండి, బట్ ఎండ్ ఆఫ్ ద డే ది బెస్ట్ ప్రోడక్ట్ షుడ్ కమ్ అవుట్. ఇంద్ర సమ్మేళనంతో వెన్ వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్, కొట్టాం, నో లుకింగ్ బ్యాక్, ఇది ది బెస్ట్ లవ్ స్టోరీ అనుకున్నప్పుడు మ్యూజికల్ లవబుల్ ఫీస్ట్ అన్నమాట అయితే ఇప్పుడు మా అందరికి. సూపర్. ఇందులో ఇంటర్మిషన్ ఉంటుందంటారా ఉండదంటారా? ప్రేమకు విరామం లేదు అన్నారు అంటే ఆడియన్స్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వరా, లేకపోతే సంథింగ్ కన్ఫ్యూజన్? దిస్ ఇస్ ద పాయింట్ వెన్ వీఆర్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ పాపం ఆయన పాటల వల్లే ఈ సినిమాకి ప్రేమ లవ్ ఫీల్ ఎన్హాన్స్ అయిందంటే లిరిక్స్ వల్లే అండి. సార్ ఇలాంటి సినిమాకి ఇంటర్వ్యూలు ఉండకూడదు సార్ అన్నాడు. అది తంతారా ఇండియా ఆంధ్రాలో ఇంటర్వ్యూలు అనేది పాప్కార్న్ కొనుక్కోవాలి. సరే సార్ అయినా ఇంటర్వ్యూలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద లవ్ స్టోరీకి నేను ఒక కార్డు వేయాలనుకుంటా. ఏంటి సజెషన్ అంటే, విరామం వేస్తే వేసారు కానీ ప్రేమకు విరామం లేదు అంటే, మీరు ఇంటర్వెల్ దాకా ఒక సినిమా, ఇంటర్వెల్ తర్వాత ఒక సినిమా, వేరే సినిమాలు చూసినట్టు కాదు. ఆ 3ని అలా కంటిన్యూ చేసుకొని కంప్లీట్ సినిమా చూస్తే, మీ చేతిలో ఒక మల్లెపువ్వు పెట్టుకుంటే 6 గంటలకి మొగ్గ 9 గంటలకు విచ్చుకుంటుంది చూసారా, అలా విచ్చుకున్నప్పుడు ఆ పరిమళం, ఆ అందం ఎంత బాగుంటుంది, అంత బ్యూటిఫుల్గా ఈ సినిమా ఉంటుందని చెప్పగలుగుతా. రియల్లీ అంటే ఫిల్మ్ ఎప్పుడెప్పుడు వస్తుందో చూస్తావా అన్న ఈగర్నెస్ నాకైతే చాలా డెవలప్ అవుతుంది, నాకు తెలుసు ఆడియన్స్ కూడా. ఎందుకంటే కృష్ణమ్మ ఎలా కలిపింది అసలు, ఏం జరిగింది అంటే ట్రైలర్ వరకు కొంత క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది అందరికి. ఆఫ్టర్ దట్ ఏం ఉండబోతోంది, అసలు ఎలా డివియేట్ అయిపోయారు వీళ్ళిద్దరు, ఏం జరిగింది అదంతా. అంటే నా సినిమాలో మనం ఫస్ట్ ఎవడు కూడా బ్యాంకాక్ లో తీసా, అది తీసినాక బ్యాంకాక్ కి టూరిజం పెరిగింది అందరు చెప్తారు. స్టైల్ సినిమా తీసినాక ఎంతో మంది డాన్స్ స్టూడియోలు పెట్టారు, వెస్టర్న్ డాన్స్ అనేది స్కూల్స్ పెట్టి. నాకు మొన్న ఒకరోజు సినిమాకి వెళ్తే, సార్ మీ స్టైల్ సినిమా చూసినాక నేను డాన్స్ స్టూడియో పెట్టుకుని విజయవాడలో కొరియోగ్రాఫ్, థ్యాంక్స్ మొన్న ఈ మధ్యన. సో అలాగే ఈ సినిమా చూసినాక కృష్ణానది స్థానాలు, కృష్ణానది పూజలు పెరుగుతాయి అనుకుంటా. అది ఇయర్లీ పుష్కరాలు, వ్యాలంటైన్స్ డే ఎక్కడ జరగదు, కృష్ణానది. ఓకే, సూపర్ అండి. సో చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ స్పెండింగ్ యువర్ టైమ్ ఫర్ మై షో. చాలా హ్యాపీగా ఉంది. అండ్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సుధీర్ గారు నెక్స్ట్ ఫిల్మ్కి కూడా అండ్ హోప్ మళ్ళీ మీ కాంబినేషన్ జరగాలని కూడా కోరుకుంటున్నాను. యాక్షన్ మూవీ తీస్తాను, నాకు యాక్షన్ కథ తీయాలని. ఇప్పుడు నేను లవ్ స్టోరీ తీయాలని ఎంత సంకల్పించి ఎతికి ఒక కథ దొరికింది,
యాక్షన్ స్టోరీ కోసం ఎత్తుతున్నా. అయితే మేము కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇప్పుడే ప్లాన్ చేసేసుకుంటాము. డెఫినెట్గా మాకు టైం ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఈ చిత్రం గురించి ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారు, హీరో సుధీర్ బాబు గారు ఈ సినిమాకి సంబంధించిన విషయాలన్నీ మనతో ముచ్చటించారు కదా. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.